ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. హాయ్. ఏంట్రా అమ్మాయి లవ్ చేతరా? తన ఆ మాట చెప్పకుండా ఉంటే గ్యారంటీగా లవ్ చేసి ఉండి. ఏమంది? నచ్చలేదంది. సేమ్ డైలాగ్, నో డిఫరెన్స్. ఇక్కడ వాసు ఎవరు? నేనే. కంగ్రాచులేషన్స్. ఎందుకు? ద గ్రేట్ మూలశంకరరావు డిటర్జెంట్ సోప్ యాడ్ కి మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు. మూలశంక వాడెవడు? నేనే. ఇదేంటే మూలశంక? ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం. నా పేరు మూల శంకర్రావు, కలిపేసి మూలశంకర్రావు అంటుంటారు. మీరు యాడ్స్ చేస్తుంటారా? నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. యాడ్ వేరే వాళ్ళు చేస్తారు, నువ్వు మ్యూజిక్ చేయాలి. మావా బ్రహ్మాండమైన పారం చెడీలు నాలుగు తీసుకొచ్చాను. ఒకటి 250 అంతే. ఎవడైనా బగ్రా ప్రొడ్యూసర్ గారు దొరికితే హ్యాపీగా ఏ తిప్పి కొట్టేసి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడు రా. ఈయన ఎవరో ప్రొడ్యూసర్. ఏ గుడ్ మార్నింగ్ సార్. మీ కాన్సెప్ట్ ఏంటి? సింపుల్, టెరిఫిక్ గా ఉందండి. నేను ఇంకా ఏం చెప్పలేదు. ఒక అమ్మాయి యంగ్ ఏజ్ రే ఏజ్ అయితే ఒక ఆవిడ అంటారా? మీరు చెప్పండి సార్. ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది. ఎందుకో? ఒళ్ళు కొవ్వెక్కి తగ్గడానికి అనమాట. గుడ్ ఎక్సర్సైజ్. ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది. నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్. రే చిల్లర కింద పడింది. థ్యాంక్స్. ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది. డ్రెస్ కంపు అయిపోద్ది. వెంటనే ఆ బురద గుంట, దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతుంది. పంది తెల్లగా అయిపోతుందా? వెరైటీగా ఫీల్ అయ్యారు కదా. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఆ అమ్మాయి చార్మినార్ ముందు నుంచి అలా పాస్ అవుతుంది, చార్మినార్ తెల్లగా అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? ఏరేస్తున్నాను. వెంటనే స్క్రీన్ మీదకి తళతళలాడే 502 సోప్ వస్తుంది. 502? Yes, 501 కంటే ఒకటి ఎక్కువ, రేటు తక్కువ. మీ సబ్బు రేట్ ఎంత? 7 రూపాయలు. నీకెలా తెలుసు? నేను చెప్పిన చిల్లర గురించి. డిస్కషన్ వద్దు బాబు. మీరు ఈ యాడ్కి మ్యూజిక్ చేయగలరా లేదా? చేయగలను గానీ దానికి మినిమం 10 days పడుతుంది. 10 days? 10 రోజుల? అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి. మీరంతైనా ఫీల్ అవ్వండి, కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వీళ్ళకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు. ఇదిగో అడ్వాన్స్. ఎంత? 1000 రూపీస్. 1000 రూపీసా? ఎస్. మిగిలింది విన్నాక ఇస్తాను. చిన్న రిక్వెస్ట్. ఏంటి? వీడిని అసిస్టెంట్ అయితే వీడిని పనిలోంచి తీసి, నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మానే. రేయ్ ఇందాక తెచ్చిన సీడీలే ఇగో, వాటిలో నీకు నచ్చింది కొట్టి 10 రోజుల తర్వాత వాడికి ఇచ్చే. అదేంట్రా వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పా? వాడి సబ్బుకి వాడి ఇచ్చిన డబ్బుకి నీ మ్యూజికే కరెక్ట్. వెళ్ళు. ఏ వీటితో నా టాలెంట్ ఓపెన్ చేయాలి. చేయి పో.